నేను మూడోసారి ఎమ్మెల్యే అయినాను. కంటిన్యూగా ఒక కార్యకర్తగా నేను భారతీయ జనతా పార్టీలో చేరినాను. భారతీయ జనతా పార్టీ అధికారులు నాపైన విశ్వాసం పెట్టుకొని గోషామేల్ నియోజకవర్గం నుంచి నాకు మూడోసారి టికెట్ ఇచ్చినారు. మూడోసారి గోషామేల్ ప్రజల ఆశీర్వాదం దొరికిన తర్వాత నేను మూడోసారి ఎమ్మెల్యే అయినాను. కంటిన్యూగా నా గోషామేల్ ప్రజలు సేవ చేసుకుంటా కంటిన్యూగా దేశం పట్ల, హిందూ సమాజం పట్ల, గౌమాత గురించి, లవ్ జిహాద్ గురించి నేను పోరాడుతూనే ఉన్నాను. అందరు కూడా చూస్తున్నారు. కానీ ఇవాళ ల్యాక్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గొంతుకి, ఆ గొంతుని నేను ఢిల్లీ వరకు తీసుకొని వెళ్ళాలనుకున్నాను. కానీ నేను అక్కడ ఫెయిల్ అయిన అనుకున్నాను. ఎందుకో భారతీయ జనతా పార్టీ అధికారులు నేను రిజైన్ దేని గురించి ఇచ్చినాను, దీని ఇంకా రీజన్ ఏముంది, దానికి వాళ్ళు పరిశీలించలే అనుకుంటున్నాను, చూడలేదు. ఇవాళ మా రాష్ట్రీయ అధ్యక్ష వారు నా రిజైన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. నాకు ఒక మీడియా మిత్రులు నాకు వాట్సాప్ పరంగా నాకు పంపించినారు, అది నాకు దొరికింది. కానీ ఇవాళ నుంచి కంటిన్యూగా నా దేశానికి, నా భారతదేశానికి హిందూ రాష్ట్రంగా చేయాలని, గోమాతని రక్షించడానికి, లవ్ జిహాద్ కానీ అన్ని విధాలుగా ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా తయారు చేయడానికి ఇప్పటి నుంచి నేను ఇంకా అగ్రెసివ్గా నేను పనిచేస్తానని ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి నేను హామీ ఇస్తున్నాను. ఏ కార్యకర్త కూడా భయపడవద్దు, ఏ కార్యకర్త కూడా బాధపడద్దు. ఒక్కప్పుడు మనం ఏం లేకపోతే కూడా దేశ ద్రోహులతోని ఫైట్ చేసినాం. మూడోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా దేశ ద్రోహులతోని, ధర్మ ద్రోహులతోని ఫైట్ చేసినాం. ముందు కూడా అదే చేద్దాం. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరు సహకారం నాకు ఉన్నది. గతంలో కూడా ఉండే, ఇప్పుడు కూడా ఉన్నది. ఏం టెన్షన్ ఏ బీజేపీ కార్యకర్త కానీ, నా హిందూ కార్యకర్తలు కానీ కొద్ది కూడా టెన్షన్ ఎవరు కూడా తీసుకోవద్దని నా ప్రతి ఒక్క కార్యకర్తకి నేను హృదయపూర్వకంగా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త, గోషామేల్లో ఉన్న కార్యకర్తలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మూడోసారి నాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు. జై. రైట్, ఇక రాజాసింగ్ స్టేట్మెంట్ని చూసాం. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్. మొత్తంగా చూస్తున్నాం బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం అయితే తీసుకోదు అని అందరూ అనుకుంటున్నారో, అనూహ్యంగా రాజాసింగ్ రాజీనామానైతే బీజేపీ అధిష్టానం ఆమోదించింది. ఆమోదించిన తర్వాత రాజాసింగ్ వ్యాఖ్యలను మనం ఐన్యూస్ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూసాం. మొత్తంగా నేను హిందుత్వం కోసమే నా తుది శ్వాస వరకు పోరాడతాను, కార్యకర్తల గొంతును ఢిల్లీ వరకు నేను వినిపించలేకపోయాను, అదేవిధంగా నా రిజైన్ వెనుక ఉన్న బాధను అధిష్టానం అర్థం చేసుకోలేదంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇక ఛత్రపతి శివాజీలా ఇంకా అగ్రెసివ్గా ముందుకే వెళ్తాను తప్ప వెనక్కి వెళ్ళను, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇస్తూ నేను ముందుకు సాగుతాను, ఏ కార్యకర్త కూడా అధైర్యపడొద్దంటూ రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యలను, ఏం చెప్తారు? అంటే వంశీ, గుడ్ ఈవినింగ్. సో రాజాసింగ్ వ్యాఖ్యల్లో ఒక అంతరార్థం కనిపిస్తోంది. సో రాజాసింగ్ చివరిలో చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో, సో గోషామహల్ ప్రజలు నన్ను 3 సార్లు గెలిపించి ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ రుణపడి ఉంటారని చెప్పేసి రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా రాజీనామాకు సిద్ధమవుతున్నట్టు మాత్రం కనిపిస్తుంది. సో రాజాసింగ్ ప్రస్తుతానికి అమర్నాథ్ ట్రిప్ లో ఉన్నారు. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత రాజాసింగ్ రాజీనామాత్రం సల్లించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే రాజాసింగ్ బీఆర్ఎస్ పార్టీలోనే లేదంటే కాంగ్రెస్ పార్టీలోనే చేరుతారని ఇప్పటికే కొన్ని కొన్ని మీడియాలో వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. సో ఖచ్చితంగా నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉంటే ఆ తర్వాత ఏం చేయాలో అప్పుడు నిర్ణయం తీసుకుంటాను. సో ఎట్లాంటి వార్తలకు అవకాశం లేకుండా చూడాలంటూ కూడా రాజాసింగ్ ఇప్పటికే చెప్పడం జరిగింది. మరో రాజాసింగ్ తన గొంతులో ఆ గాత్రంలో కొంత ఆర్ద్రత కనిపిస్తోంది. బీజేపీ కార్యకర్తల గొంతును నేను ఢిల్లీ దాకా తీసుకెళ్దాం అని అనుకున్నాను, కానీ ఈ విషయంలో నేను ఫెయిల్ అయ్యానంటూ కూడా
పార్టీలో తన ఫెయిల్యూర్ ఒప్పుకున్నారు బాధపడుతూనే. అయితే ఆ ఫెయిల్యూర్ వెనక రాజీనామా లెటర్ దేనికి ఇచ్చినా దానికి సంబంధించినటువంటి రీజన్ ఏంటి అన్నది మాత్రం వాళ్ళు ఇంతవరకు పరిశీలించలేదు, చూడలేదు. రాష్ట్ర నాయకత్వం చెప్పిన దాన్నే వాళ్ళు నమ్మారు, అంటే చెప్పుడు మాటలను నమ్ముతున్నారు బీజేపీ నాయకత్వం అన్నది మాత్రం ఇందులో స్పష్టంగా రాజాసింగ్ మాటల్లో కనిపిస్తోంది. రాజీనామా ఎందుకు చేశామన్నది మాత్రం వారు పరిశీలించలేదంటూ కూడా రాజాసింగ్ చేసినటువంటి కామెంట్. కాకపోతే గోమాత రక్షణ కోసం, హిందూ ధర్మం కోసం, హిందూ పరిరక్షణ కోసం ప్రతి హిందూ కార్యకర్తను కూడా కాపాడుకుంటాను, ప్రతి హిందూ కార్యకర్తను కూడా ఒక ఛత్రపతి శివాజీ తరహాలో తీర్చిదిద్దుతానంటూ కూడా రాజాసింగ్ ఇప్పటికే ప్రతి కార్యకర్తకు కూడా ధైర్యం చెప్పినటువంటి సందర్భాన్ని ఇప్పటి వరకు రాజాసింగ్ విడుదల ఇచ్చినటువంటి వీడియోలో చూడొచ్చు. దేశ ద్రోహులతోటి, ధర్మ ద్రోహులతోటి ఫైట్ చేశా అండ్ మోరో టెర్రరిస్ట్ టార్గెట్ లో కూడా ఉన్నానంటూ కూడా గతంలోనే రాజాసింగ్ చెప్పడం జరిగింది. సో ఒకవేళ ఇప్పుడు శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తే గనక రాజాసింగ్ ని ఏమైనా శక్తులు అటాక్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఇది రాజాసింగ్ ఇచ్చినటువంటి కామెంటే. హిందూ ధర్మం కోసం, హిందుత్వం కోసం రాజాసింగ్ నిరంతరం పోరాడుతూ ఉంటారు. చాలా సార్లు టెర్రరిస్ట్ అటాక్లు కూడా తన పైన జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా రాజాసింగ్ గతంలోనే చెప్పడం జరిగింది. బట్ అయినా కానీ పార్టీ కోసం నేను పనిచేశాను చిత్తశుద్ధితో అంటూ కూడా రాజాసింగ్ చేసినటువంటి కామెంట్. సో ఇలాంటి నేపథ్యంలో దేశద్రోహులతో, ధర్మద్రోహులతో నేను యుద్ధం చేస్తూ ఫైట్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఇంకా అగ్రెసివ్ గా ముందుకెళ్తాను. సో ప్రతి కార్యకర్త ఎవరైతే గోషామహల్లో తనను గెలిపించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ, సో ఈ ధన్యవాదాల వెనుక మనం అర్థం చేసుకోవచ్చు రాజాసింగ్ రాజీనామా దిశగా అడుగులు వేయబోతున్నారు అని నిస్సందేహంగా కనిపిస్తోంది. శ్రీకాంత్, మీరు చెప్పినట్టుగా రాజాసింగ్ రాజీనామా అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగబోతుంది, ఇక గోషామహల్కు కూడా ఉప ఎన్నిక తప్పేలా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో గోషామహల్ నుంచి 3 సార్లు గెలిచాను, ఇక్కడి ప్రజలు నాపై విశ్వాసం ఉంచారు, ఈ ప్రజల కోసం పోరాడతాను అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక గోషామహల్లో సొంత ఎజెండాతో ముందుకు పోతారా, లేదంటే మీరు చెప్పినట్టుగా ఏదైనా పార్టీని ఆశ్రయిస్తారా అనేది పక్కకు పెడితే, గోషామహల్ లాంటి నియోజకవర్గాన్ని బీజేపీ ఏం చేయబోతుంది, బీజేపీ దగ్గరున్న అస్త్రశస్త్రాలు ఏంటి? ఒక రకంగా రాష్ట్రంలో సీఎం కుర్చీని ఈసారి టార్గెట్ చేసిన బీజేపీ అధిష్టానానికి రాజాసింగ్ లాంటి ఒక కీలక నేత దూరం అవటాన్ని ఎలా చూడాలంటారు? రాష్ట్ర నేతలతో పొసగట్లేదు, కానీ బీజేపీ పార్టీ మంచిదే, జాతీయ నాయకత్వం మంచిదే అంటూ రాజాసింగ్ చెప్పినప్పుడు ఇక్కడి నుంచి జాతీయ నాయకత్వంలో ఏదో ఒక కీలక పదవి ఇవ్వబోతున్నారు, రాజాసింగ్ సేవలు అక్కడ వినియోగించుకోబోతున్నారు అన్న టాక్ కూడా వినిపించింది. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ రాజాసింగ్ రాజీనామాను ఆమోదించడాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు గోషామహల్ ఉప ఎన్నిక వస్తే గనక భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే హిందుత్వ సిద్ధాంతం, హిందుత్వ భావజాలం. సో ఇప్పుడు అంతకు మించిన కట్టర్ హిందూ కార్యకర్త భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చారు రాజాసింగ్. సో ఇప్పుడు రాజాసింగ్ వర్సెస్ బీజేపీ లాగా చూడాలి, హిందుత్వం వర్సెస్ బీజేపీ లాగానే చూడాలి. బీజేపీకి ఎంత ఓటు బ్యాంక్ వస్తుంది గోషామహల్లో అన్నది ఒక నిజానికి ఒక నెంబర్ గేమ్ ఖచ్చితంగా ఇక్కడ చూడాల్సిందే. బీజేపీ తర్వాత సెకండ్ ప్లేస్ లో లాస్ట్ టైం 2023 ఎన్నికల్లో అఫ్కోర్స్ అక్కడ టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. సో ఇప్పుడు అసలు బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయి, బీజేపీ ఓటు బ్యాంక్ ఎంత ఉంటుందన్నది మాత్రం ఇక్కడ చూడాలి. ఒకవేళ రాజాసింగ్ కనుక ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా పోటీ దిగుతారా, వేరే పార్టీ తరఫున పోటీ దిగుతారా చూడాలి. ఇప్పటి వరకు అయితే రాజాసింగ్ ఏ పార్టీ నుంచి పోటీకి అనౌన్స్ చేయలేదు. రైట్ శ్రీకాంత్, మనకు బ్రేకింగ్ అందుతుంది.